గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా ముఖ్యంగా పాక్ ఒడిగట్టిన దుస్సాహసాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. నాట్ ఓన్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ నమస్తే తెలంగాణ అన్నింటిలో కూడా ఇదే వార్త హైలైట్ పాయింట్. పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. అండ్ దాంతోపాటు ఈ పాక్ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో హై అలర్ట్ ప్రకటించారు. పటిష్ట చర్యలు చేపట్టింది పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. ఇక పోలీసులు, పాలనాధికారుల సెలవులు కూడా రద్దు చేశారు. విద్యా సంస్థల మూసివేత. సో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో అయితే హై అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దుస్సాహసాన్ని కొడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై వాటిని వదిలింది. ఇక జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో పాక్కు చావు దెబ్బ అంటూ ఇదే వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పాక్ చావు దెబ్బ అన్నటువంటి హెడ్లైన్తో కరాచీ, ఒమ్రారా పోర్ట్లపై భారత్ భీకర దాడి. రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు. పాక్కు చెందిన 10 నుంచి 12 నౌకలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే 1971 పునరావృతమైందా అనేది మనకు కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి అదే అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు పాక్ చేజారిన క్వెట్టా నగరం అంటూ ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి వెళ్ళిందా అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఇచ్చారు. మరోవైపు భారత్తో యుద్ధమే అదునుగా అటు బలూచ్ వేర్పాటువాదులు రెచ్చిపోయారు. పాక్ ఆర్మీపై భీకర దాడులు చేశారు. క్వెట్టా వదిలి పరారవుతున్నటువంటి పాక్ సైన్యం అంటూ ఈ వార్తనిచ్చారు. నమస్తే తెలంగాణలో కూడా మనం నిన్న ఏదైతే పాకిస్తాన్ దుస్సాహసాన్ని కొడిగట్టిందో అదే వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా మనకున్నటువంటి ఆయుధ సంపత్తికి సంబంధించి, సుదర్శన చక్రంకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. భారత్కు రక్షణగా సుదర్శన చక్రం, పాక్ యుద్ధ విమానాలు, మిసైళ్లు ధ్వంసం. లాహోర్ టు పెషావర్ పాకిస్తాన్ లాక్డౌన్. పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీ పేలుడు, బంకర్లోకి షాబాజ్ షరీఫ్ తరలింపు, క్షిపణుల దాడిలో దద్దరిల్లిన పాక్ నగరాలు అంటూ ఇస్తూ పాకిస్తాన్ లాక్డౌన్, భారత్ ప్రహార్ అంటూ పాకిస్తాన్ దుస్సాహసం, 15 నగరాలపై టార్గెట్, 2 విడతలుగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నం, మిసైళ్లను గాల్లోనే పేల్చేసిన ఇండియన్ ఐరన్ డోమ్. అండ్ లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ వికలమైపోయింది. చిమ్మ చీకట్లోనూ పాక్ డ్రోన్స్ను ఏరి వేటాడిన భారత సైన్యం, అర్ధరాత్రి చుక్కలు చూపించింది మన ఆర్మీ అంటూ ఈ వార్తనిచ్చారు. 3 పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, బందీగా చిక్కినటువంటి F-16 పైలట్, త్రివిధ దళాల ముప్పెట దాడి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది. మరోవైపు ఏపీ వార్తలు గనక మనం చూసినట్లయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడింటిలో కూడా ముఖ్యంగా ఇదే వార్తను హైలైట్ చేస్తూ పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే పాక్ ఇది చావు దెబ్బ అని చెప్పేసి వార్తనిచ్చారు. సాక్షి దాయాది దుస్సాహసం ధీటుగా బదులిచ్చిన భారత్, యుద్ధం మొదలైంది అంటూ కథనాన్ని సాక్షి ఇచ్చింది. ఓవరాల్గా ఏ వార్తా పత్రిక చూసినా కూడా ఇదే వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం దేశ సరిహద్దుల వెంట భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, పూర్తి స్థాయిలో యుద్ధం తప్పదా అన్నటువంటి సందేహాలతో, ప్రశ్నలతో వార్తా కథనాలైతే ప్రచురితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.